అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కేసులు. అలాంటి కేసులలో సఫర్ అవుతున్నటువంటిది ఇప్పుడు ఇతను కనబడుతోంది కళ్ళెదురుకుండా. ఇంత హెరాస్మెంట్ కిందసారి కార్యకర్తలు కనబడాల. కనబడ్డాక స్పందించకపోతే ఆ నాయకుడు కాదు, మగాడు కాదు, మనిషే కాదు. ఆ ఆవేశం వస్తుంది అతనిలో, ఆ టెంపర్మెంట్ వస్తుంది. వీళ్ళు ఎంతగా వైసీపీ కార్యకర్తలు హింసిస్తే, వైసీపీ నాయకులు హింసిస్తే అంతగా రఫ్గా తయారవుతాడు అతను రేపు. ఇప్పుడు తనని వేధించి తనని జైల్లో పడేసిన విషయాన్ని ఎందుకు గుర్తు చేశాడు? అయినా మొండిగా నిలబడ్డా. తనను వెంటాడి వేటాడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏం చేశాడు? భూస్థాపితం చేశాడు. అంతే కదా. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లెగిసే పరిస్థితి ఉంది. అది జాతీయ స్థాయిలో ఆంధ్ర ఇంపాక్టే కదా, వరుసపెట్టి 3 సార్లు ఓడిపోతా వచ్చింది. ఆంధ్రాలో గెలిచినప్పుడు కాంగ్రెస్ 2 సార్లు అధికారంలో ఉంది, జాతీయ స్థాయిలో కూడా. ఆంధ్రలో ఓడిన 3 సార్లు కాంగ్రెస్ అధికారంలో లేదు. అంటే ఆంధ్ర ఇంపాక్ట్ ఎంత ఉంది అక్కడ? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది, అంతకుముందు లేదే. ఇక్కడ సీట్లే కదా అక్కడ కీలకమైంది. ఆ రోజున 35 సీట్లు రాకపోయి ఉంటే కేంద్రంలో 2004లో అధికారంలోకి వచ్చేదా కాంగ్రెస్ పార్టీ? 2009లో జాతీయ స్థాయిలో ఇంపాక్ట్లో ఆంధ్ర సీట్లు ఎక్కువ ఉన్నాయిగా, ఎంపీలు. అప్పుడు కూడా ఆంధ్ర సీట్ల వల్లనే కదా అప్పుడు కూడా అధికారం ఉంది. అప్పుడు కూడా పూర్తి మెజార్టీ కాదు కదా, 205 కదా. అప్పుడు దాదాపు 30 సీట్లు ఆంధ్ర నుంచి కదా, 35 సీట్లే ఉన్నాయి అప్పుడు కూడా. అంటే ఆనాటి నుంచి, అంటే 25 ఏళ్ల ప్రస్థానంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ అధికారంలో పోయింది. జగన్ని వీళ్ళని దూరం చేసుకోవడం వల్ల. అది ఇతనిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, భయం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పార్టీని బతకనిస్తారా, తనని బతకనిస్తారా, తన వాళ్ళని బతకనిస్తారా అన్నటువంటిది భయం ఉండిపోయి భయపడి పారిపోయే రకం అయితే కాదు కదా. అందుకని జైల్లో వేసినా నేనున్నా అని చెప్తున్నాడు. మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి? అదేమన్నా కనిపించిందా నిన్న ఆయన మాటలు? దాంట్లో ఆల్రెడీ అతను ప్రిపేర్డ్ గానే ఉంటాడు. హెరాస్మెంట్ ఫేస్ చేయాలనుకోడు కదా, ఎదురు తిరిగి. మెయిన్ ఏంటంటే నిన్నటి ఇష్యూలో వేరే 100 కోణాలు ఆలోచించక్కర్లేదు. కార్యకర్త అనేటటువంటి వాళ్ళకి సంబంధించి వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అప్పుడు క్యాడర్